అంటే ఎవరు మైక్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు? తీసుకోండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సంపత్ నంది గారు, ఎవ్రీవన్. లవ్ యూ మనోజ్, లవ్ యూ. ఇది ఒక ఫ్రెండ్స్ అందరం కలిసి షూటింగ్ చేసినట్టు ఉంది మాకు. రైట్ ఫ్రమ్ విజయ్తో స్టార్ట్ చేయాలి. గబ్బర్ సింగ్ కన్నా ముందు ఏడీగా ఉన్నప్పటి నుంచి నాకు విజయ్ ఫ్రెండ్, బాగా క్లోజ్. అలానే మా హీరోస్, ముగ్గురు హీరోస్, సాయి, రోహిత్ అండ్ మనోజ్ గారు, వీళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి షూటింగ్ చేసినట్టే ఉన్నది ఒకటి, ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్. అండ్ కొన్ని కారణాల వల్ల తెలుసో తెలియకో ఒక రకంగా చూస్తే సాయి గారికి ఆల్మోస్ట్ 4-5 years, రోహిత్ 5 years, మనోజ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. బట్ ఈ ఫిలిం ఈ ముగ్గురు కలిసి ఈరోజు చేస్తున్నారు. ఇది వీళ్ళ కోసం బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా, వీళ్ళ కోసం, విజయ్ కోసం బ్లాక్ బస్టర్ అవుతుంది. నేను సినిమా కొంత పార్ట్ చూడటం జరిగింది. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి కొన్ని ఎపిసోడ్స్. విజయ్ ఎరగొట్టేశాడండి, అంతే. యాజ్ ఎ డైరెక్టర్ విజయ్ ఎరగొట్టేశాడు. అండ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇంకా రైటర్స్ కానీ అందరూ కూడా, అలానే మా ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ గారు, అంటే ఎంత ప్యాషన్ అంటే ఒక కార్పొరేట్ సంస్థ నడిపినట్టే ఉంటుంది. ఈజ్ దేర్ ఎవ్రీవేర్. ఆయనకి అన్ని డీటెయిల్స్ తెలుస్తుంటాయి, అన్ని డీటెయిల్స్ చూసుకుంటారు ఆయన దగ్గరుండి. అండ్ అలానే అదితి శంకర్ గారు, వెల్కమ్ టు టాలీవుడ్. ఆనంది గారు, దివ్య పిల్లై గారు, శ్రీచరణ్, ఎవ్రీవన్. సాంగ్స్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉన్నాయి. అండ్ రేపు 30th థియేటర్కి వచ్చే వాళ్ళకి ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూస్తున్నారని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అజయ్ గారు. అండ్ మీ క్యారెక్టర్ ఏంటి చూడడానికి మేము రెడీ ఆన్ May 30th. నేను కూడా ఒకసారి స్క్రీన్ మీద చూసుకుందాం ఉందండి నాకు కూడా. రమేష్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈ భైరవం ఫిల్మ్ చూశాను, విజయ్ నాకు చూపించాడు. ఆ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ నాకు రాధామోహన్ గారికి, శ్రీధర్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఇంత బాగా విజయ్ తీయగలిగాడంటే కారణం రాధామోహన్ గారు, శ్రీధర్ గారే. ఏం కావాలనే ఇచ్చారు, చాలా సపోర్ట్ చేశారు, అందుకే చాలా బాగా వచ్చింది. ఒక రీమేక్ చేయడం చాలా కష్టం, అదేంటో నాకు తెలుసు, ఎందుకంటే నేను చాలా రీమేక్లు చేశాను. ఎక్కడ ఆ రీమేక్లో ఉన్న ఆ ఫ్లేవర్ పోకుండా తను అనుకున్న చేంజెస్తో పాటు చాలా బాగా చెయ్యాలి. కానీ ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నాడు. ముగ్గురు హీరోలతో 4 నెలల్లో సినిమా కంప్లీట్ చేయడం అంటే చాలా కష్టం. ఈ మధ్యకాలంలో అలా చేసింది మా అనిల్ రావుపూడి గారు. అసలు మామూలుగా 4 నెలల్లో సినిమా అయిపోయింది. సేమ్ అదే అనిల్తోనే సంక్రాంతికి వస్తున్న స్టార్ట్ అయ్యి సేమ్ అలాగే భైరవం కూడా చేశాడు. డిసెంబర్కి ఫినిష్ చేశాడు. ఎంత కష్టమో నాకు తెలుసు అలా చేయడం. అందరి కమ్యూనికేషన్ కావాలి దానికి. విజయ్కి ప్రొడ్యూసర్స్ ఎంత సపోర్ట్ చేశారు, టెక్నీషియన్స్ అందరూ కూడా అంత బాగా సపోర్ట్ చేశారు. రైటర్స్ వెంకట్, సత్య గారు, అలాగే ఎడిటర్ ప్రసాద్ గారు, బ్రహ్మకడలి గారు, కెమెరామెన్ వేదాంత్ గారు, అందరూ కూడా ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ ఇవ్వబట్టే విజయ్ అంత బాగా చేయగలిగాడు. సినిమా చాలా బాగా వచ్చిందండి. థియేటర్కి వచ్చి అందరూ చూడండి. ఆల్ ద బెస్ట్ అండి. మంచి క్యారెక్టర్ ఇచ్చాడు నాకు. టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. ఆల్ ద బెస్ట్ అండి. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఫైట్ మాస్టర్ నటరాజ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫైట్